మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్లింప చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆరోగ్యంతో నింపండి. డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు, చక్కని ఆరోగ్యాన్ని, శక్తిని, మీ కాపుదల బలాన్ని ఇవ్వండి తండ్రి. హాస్టల్ నుండి చదువుతున్నారు, చక్కని జ్ఞానము, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, చక్కని కాపుదల భద్రత ఇవ్వండి. జ్ఞానముతో నింపండి, సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచమని అడుగుతున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయములో 12-13 చరణాలు మనం చూసాం. ఈరోజు 14-15 చరణాలు మనం చూద్దామండి. కీర్తన 31వ అధ్యాయం 14వ చరణం. యెహోవా, నీయందు నమ్మికించి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. 15వ చరణం. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. శత్రువుల చేతిలో పడకుండా దేవుని వశంలో ఉండాలనేటువంటి విన్నపం ఈ కీర్తనలో ముఖ్యాంశంగా మనకు కనిపిస్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథం 24-14 అండి. సమూయేలు 2వ గ్రంథం 24-14. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనిన. అంటే మనుషుల చేతిలో, శత్రువుల చేతిలో పడి నాశనమైపోయే కంటే ఆయన చేతిలో పడితే చక్కగా, ఆయన చక్కని వాత్సల్యత ప్రేమ గలవాడు గనుక నిత్యము ఆయన మనల్ని తప్పిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు నమ్మకం మట్టుకు స్థిరంగా నిలిచింది. ఎలాంటి కష్టమైనా, తనకు ఎలాంటి దోషంలో ప్రతిఘటనలు ఎదురైనా దాన్ని చల్లార్చలేదు. కారణం ఏంటంటే అంతకుముందున్న 13, 12, 11 వచనాలన్నీ కూడా కీర్తనకారుడైన దావీదు ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో మనం చూస్తూ ఉంటాం. ఎన్నడూ చూడని కష్ట సమయాలు వస్తే దేవునిలో నమ్మకాన్ని వదిలేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ దావీదు ఆ రకం కాదు. విశ్వాసులు బాధలను అనుభవిస్తున్న వేళ కూడా దేవుడు అంతకంతకు దేవుడు వారికి నమ్మకాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎక్కువ అవుతాయో దేవుడు కూడా అంత దగ్గర అవ్వడానికి చూస్తాడు మనకి. అతని జీవితాన్ని గుర్తించిన ఏర్పాట్లు దేవునికే వదిలేసేందుకు దావీదు సిద్ధం. తన జీవితంలో వచ్చే మంచి రోజులు, దుర్దినాలు, ధనధాన్యాలతో తులతీగిన రోజులు, దీనావస్థ ముందుకు వచ్చిన రోజులు అన్నీ ఆ ప్రేమమయుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉన్నట్టు గుర్తించాడు. పనులు జరగడం కోసం దేవుడు నియమించిన కాలాల కోసం కనిపెట్టేవారు ఆశాభంగం చెందరు. అంటే దేవుని సమయం కోసం ఎదురు చూసేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహం చెందరు. ఎందుకంటే మనం అడుగుతాం, కార్యం చేసే దేవుడు కార్యం చేసే వరకు ఆగడం, లేదా కార్యం చేసే దేవుని కొరకు ఎదురు చూడడం అనేటువంటిది చాలా శ్రేష్టమైన విషయమని దావీదు గుర్తెరిగి ఆ దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అంటే జీవితంలో జరిగేటువంటి ఏ సంఘటనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ 31వ ఈ కీర్తన అధ్యాయంలో 5 విషయాల్లో దేవుడు ఏమై ఉన్నాడో కీర్తనకారుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఒకసారి 2-3 వచనాల్లో మనం చూస్తే అండి, ఏ స్ట్రాంగ్ రాక్
ఆయన మనకి ఏమై ఉన్నాడు అంటే, నా కొండ నా కోట నీవే అంటున్నాడు. నా కొండ నా కోట నీవే. అలాగే రెండోది, నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉన్నావు అని. ఏ హౌస్ ఆఫ్ డిఫెన్స్. ఫస్ట్ది ఏ స్ట్రాంగ్ రాక్, 2-3 వచనాల్లో. రెండవది ఏ హౌస్ ఆఫ్ డిఫెన్స్, మనకు రక్షణ కలిగిన ప్రాకారము కలిగిన ఇల్లుగా, ఆశ్రయశైలముగా 2వ వచనంలో. అలాగే 3వ వచనంలో నా కోట నీవే, ఏ ఫోర్ట్రెస్. కోట అంటే పెద్ద భవనం, నా కోట నీవే అంటాడు, ఏ ఫోర్ట్రెస్. 4వది లార్డ్ గాడ్ ఆఫ్ ట్రూత్, 5వ వచనం అండి. నా సత్యము నీవే, యెహోవా సత్యదేవా అంటూ ఉన్నాడు. అలాగే 5వది ఆయనే నా ప్రభువు, నీవే నా ప్రభుడవు అంటున్నాడు 1వ వచనములో. యెహోవా నీవే నీ శరణజొచ్చి ఉన్నాను అంటున్నాడు 9వ వచనములో. నా ప్రభువా నా దేవా 14వ వచనంలో. నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు యెహోవా అంటున్నాడు 17లో అండి. యెహోవా నీవే, నీకు మొరపెడుతున్నాను. అలాగే 21వ వచనంలో అక్కడ కూడా యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఇలా 5 విషయాల్లో ఆయన మనకు కాపుదలిస్తూ, నా కొండ నా కోట నీవే, నన్ను రక్షించే దేవుడు, ప్రాకారం కలిగిన ఇల్లువు నీవే, అట్లాగే నా కోట నీవే, నా సత్యము నీవే, నా ప్రభుడవు నీవే. ఇలా ఈ 31వ కీర్తనలో 5 రకాలైనటువంటి విషయాలుగా దేవుణ్ణి దావీదు కొలిచి ఆరాధిస్తూ ఉన్నాడు. అలాగే నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి అంటున్నాడు, నీ వశములో ఉన్నవి. అంటే జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా, అంటే గతంలో జరిగినవి కానీ, ఇప్పుడు జరుగుతున్నవి కానీ, భవిష్యత్తులో జరగబోతున్నవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయంటున్నాడు. అంటే కాలగతులు, ఆ కాలాన్ని బట్టి గతించేటువంటి సంఘటనలన్నీ ఆయన చేతిలో ఉన్నాయంటున్నాడు. తిమోతి 2వ పత్రిక 1:12లో మనం చూస్తే అండి, పౌలు గారు రాస్తున్నారు ఈ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఇదే నమ్మకం, ఇదే విశ్వాసం మనం దావీదులో చూస్తున్నాం గనుక దావీదు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా పౌలు గారు ఈ శ్రమలు, అంటే ఆ సువార్త విషయంలో నేను కొద్దిపాటి ఈ శ్రమలు అనుభవిస్తున్నాను కానీ, మామూలుగా అయితే నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎందుకనంటే ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, సిగ్గుపడనివ్వడు. స్వార్థ విషయంలో, దేవుని విషయంలో కొన్ని శ్రమలు అనుభవిస్తే అనుభవించుండొచ్చు, కానీ నేను ఎవరినైతే నమ్మానో ఆయన్ని ఖచ్చితంగా నేను ఎరిగి ఉన్నాను గనుక సిగ్గుపడను. సో ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు, అంటే దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో, ఏదైతే స్వార్థ భారం మన మీద పెట్టాడో, ఆ స్వార్థ భారాన్ని ఖచ్చితంగా రాబోచున్న ఆ దినం వరకు, అంటే ఏ దినం వరకు దేవుడు ఆ కార్యం జరిగించాలో ఆ రోజు వరకు కూడా అవన్నీ కూడా దేవుడు కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పిన మాటలాగానే కీర్తనకారుడైన దావీదు కూడా అదే మాట పలుకుతూ ఉన్నాడు. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును, యెహోవా నీ యందు నమ్మికించి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములు ఉన్నాయి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి రక్షింపుము. ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచుతామో, సమస్తం ఆయనే అని మనం దేవుడి మీద ఆధారపడతామో, దేవుడు తప్పనిసరిగా కాపాడతాడు, రక్షిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.